ఎవరైతే టీఎస్సీపీ గేట్ తర్వాత లైక్ రెస్పాన్స్ షీట్స్లో ఏమైనా కీ ఆబ్జెక్షన్స్ ఉంటే ఈ వీడియోలో సపోజ్ మీరు ఏ సబ్జెక్ట్ అయినా రాయండి. సో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, లైక్ ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ అలా వస్తాయి. సో అలా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు కీ ఆబ్జెక్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి అండ్ ఏ ఫార్మేట్లో ఇవ్వాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అవి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనము ఎవరైతే లైక్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి, లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎన్ని మార్క్స్ వచ్చినా క్వాలిఫై అయినట్టు. కానీ ఎవరైతే బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు మినిమం 25 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు. సో ఎవరైతే బార్డర్లో ఉన్నారో 24, 23, 22 మార్క్స్ ఉన్న వాళ్ళు, సో వాళ్ళకు ఏమైనా కీ ఆబ్జెక్షన్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్న క్వశ్చన్స్ వస్తే ఒక 1 మార్క్ 2 మార్క్స్ యాడ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ వస్తుంది. సో ఎవరైనా ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకోండి. సపోజ్ మనకు ఒక 40-50 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అన్ని సబ్జెక్ట్లో తప్పులు ఉండకపోవచ్చు, కానీ ఒక 4-5 సబ్జెక్ట్స్లో అయితే పక్కా తప్పు ఉంటాయి. సో ఈ వీడియోలో మీకు ఏమన్నా లైక్ ఇది క్వశ్చన్ కరెక్టే కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ తప్పు అనిపిస్తే మీరు కీ ఆబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో వాళ్ళకు ఫార్మేట్ ఇచ్చారు, ఆ ఫార్మేట్లను మీరు సబ్మిట్ చేస్తేనే వాళ్ళు ఆ క్వశ్చన్ని చూసి మీది కరెక్ట్ అనిపిస్తే ఆన్సర్ వాళ్ళు ఆప్షన్ చేంజ్ చేస్తారు. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు డేట్స్ ఎప్పటిలోపు ఇచ్చారంటే 23 జూలై నుంచి 25 అండి. సో ఈ రోజు రేపు 2 రోజులు ఛాన్స్. సో నిన్న కూడా ఇచ్చారు, కానీ నిన్ననే రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి అందరూ దీని గురించి థింక్ అయ్యారు. సో ఈ రోజు రేపటిలోపే మీరు మోస్ట్లీ కీ ఆబ్జెక్షన్స్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఉంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు, ఎంతమందిని ఇవ్వచ్చు, మీకు ఎన్ని క్వశ్చన్స్ అన్నా రేజ్ చేయొచ్చు, మీ ఇష్టం అది. సో ఏ ఫార్మేట్లు ఇవ్వాలంటే ఒక డాక్యుమెంట్ ఫార్మేట్లో మనము ఇవ్వాలి, లైక్ పీడిఎఫ్స్ కానీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. సో దాన్ని ఎట్లా అయ్యేదో కూడా చెప్తాను. సో ఈ డాక్యుమెంట్ చేసిన తర్వాత ఎవరికి మెయిల్ చేయాలంటే మనకు cpgethelpdesk@gmail.com ఉంటుంది. ఆ మెయిల్కి మీరు మొత్తం ప్రూఫ్తో సహా అక్కడికి పంపితే వాళ్ళు మన ప్రొఫెసర్స్ ఉంటారు, అదంతా చూసి మీది పంపించింది కరెక్ట్ అయితే వాళ్ళు అక్కడ చేంజ్ చేస్తారు. సో ఇది మనకు ఫార్మేట్ ఉంటుంది. సో ఇప్పుడు మనము డాక్యుమెంట్ ఏ విధంగా మనం పంపితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ డిస్ప్లే చేశాను, లైక్ ఆ విధంగానే మీరు ఒక పేపర్లో కానీ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో కానీ సో అదే ఫార్మేట్లో చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఫార్మేట్లో స్టూడెంట్ నేమ్ ఉంటుంది, మీ యొక్క నేమ్ రాయండి ఫస్ట్. దాని కింద సబ్జెక్ట్ కోడ్ నేమ్, సబ్జెక్ట్స్ కోడ్ వచ్చేసి మనకు వెబ్సైట్లో కూడా ఉంటాయి, లేదా మీకు టీఎస్ లైక్ ఆ వెబ్సైట్లోనే ఉంటాయి, లేదంటే మీరు ఎగ్జామ్ రాశారు కదా ఏ కోడో కూడా ఉంటుంది, ఆ కోడ్ రాయాలి. అండ్ నేమ్, సబ్జెక్ట్ ఏంది, ఎంఏ సోషాలజీయా, బిఎస్సి బాటనీయా, ఎంఎస్సి బాటనీయా, జువాలజీయా, లేకుంటే లైబ్రరీ సైన్సా. సో మీరు ఏదైతే ఆబ్జెక్షన్ పెడదాం అనుకుంటున్నారో దాని యొక్క కోడ్, దాని యొక్క సబ్జెక్ట్ నేమ్ రాయాలి. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీరు దేంట్లో అయితే ఎగ్జామ్ రాశారో దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ఎగ్జామ్ డేట్ అండి, సో ఎగ్జామ్ ఏ రోజు జరిగింది, ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ రాయాలి. సో దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఒక బాక్స్ ఇచ్చారు, ఆ బాక్స్ ఏ విధంగా అయితే ఉన్నదో దాని ఫార్మేట్లోనే బాక్స్ అన్న గీయండి, ఒక వైట్ పేపర్ మీద అట్లా రాసి పంపండి. సో ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్ ఐడి అండి. సో ఇది మనకు 10 డిజిట్స్ ఉంటుంది. మీరు రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ రెస్పాన్స్ షీట్లో 1 to 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సపోజ్ ఒక 10th క్వశ్చన్ తప్పు అనిపించింది, సో దీని ఆన్సర్ ఏ కానీ వాళ్ళు బి ఇచ్చారు. సో దాన్ని మనము ఎలా రెక్టిఫై చేయాలో ఇప్పుడు చెప్తాను. సపోజ్ 10th క్వశ్చన్కి క్వశ్చన్ ఐడి ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ఐడి మనం ఎంటర్ చేయాలి ఫస్ట్ బాక్స్లో. క్వశ్చన్ ఐడి అంటే 10 డిజిట్ నంబర్. సో మీకు క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అవుతుంది కదా రెస్పాన్స్ షీట్లో, అందులో 10 డిజిట్ నెంబర్ ఫస్ట్ ఎంటర్ చేయాలి ఫస్ట్ బాక్స్లో. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నంబర్ కరస్పాండింగ్ టు మాస్టర్ కాపీ. ఇక్కడ మనకు వాళ్ళు ప్రిపేర్ చేసింది ఒకటి ఉంటుంది, లైక్ క్వశ్చన్ పేపర్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ అని మనకు వెబ్సైట్ అని ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ మీ రెస్పాన్స్ షీట్లో ఉన్న క్వశ్చన్, అందులో ఏ క్వశ్చన్ వెతకాలి. సపోజ్ మీకు రెస్పాన్స్ షీట్ వచ్చింది మీది, అందులో 10th క్వశ్చన్ తప్పు ఉంది, ఆ క్వశ్చన్ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో వెతకాలి, ఆ క్వశ్చన్ ఎక్కడ ఉందో. సపోజ్ ఆ క్వశ్చన్ లైక్ 34 క్వశ్చన్ వచ్చింది. సో ఈ మాస్టర్ క్వశ్చన్లో ఈ 10th క్వశ్చన్ 34 క్వశ్చన్ అని మనము ఎంటర్ అయ్యాలి. అంటే జంబ్లింగ్ ఉంటుంది, అంటే ఒక క్యాండిడేట్కి సేమ్ వరుసగా ఉండే క్వశ్చన్లు జంబ్లింగ్ ఉంటాయి కాబట్టి మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది ఒరిజినల్ క్వశ్చన్ టు ఆన్సర్, దాంట్లో నుంచి జంబ్లింగ్ చేసి స్టూడెంట్స్కి మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ మీ క్వశ్చన్ ఐడి ఎంటర్ చేయాలి, మళ్ళీ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ ఏ క్వశ్చనో దాని యొక్క క్వశ్చన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అర్థమైంది అనుకుంటున్నాను. సో దాని తర్వాత ఆన్సర్ యాజ్ మాస్టర్ కాపీ, అంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏమో కూడా రాయాలి. సో మీరు ఈ విధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారని రాసి, సపోజ్ ఒక క్వశ్చన్ ఉంది 10th క్వశ్చన్, కానీ మాస్టర్ క్వశ్చన్
పేపర్లో 34 క్వశ్చన్ ఆన్సర్ ఏయా బియా సియా ఆర్ 1 2 3 అలా రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ సజెస్టెడ్ బై ద క్యాండిడేట్. సపోజ్ ఆ క్వశ్చన్కి బి కాదు సి ఆన్సర్ అని మీరు ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్గా. సో సపోజ్ డి పెట్టారు కానీ మనకు ఏ అని అనిపిస్తుంది, మీరు పెట్టింది డి కానీ ఆన్సర్ వచ్చేసి ఏ అని మనం రాయాలి ఆ బాక్స్లో. నెక్స్ట్ జస్టిఫికేషన్ విత్ రెఫరెన్స్ బుక్స్ ఆర్ పేజ్ నెంబర్స్. మీరు తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. సపోజ్ ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక బాటనీకి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది, దాని ఆన్సర్ ఏ కాకపోతే వాళ్ళు బి ఇచ్చారు. సో ఏ ఎందుకు కరెక్టో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సపోజ్ మీరు ఒక టెక్స్ట్ బుక్స్ చూసారు, మీకు డిగ్రీ బుక్స్ ఉన్నాయి, సో అందులో సమ్ ప్లాంట్ పేరు సంథింగ్ ఉంది కానీ మీరు ఇట్లా ఇచ్చారని ఆ బుక్లో ఆ ఫోటో ఆ మ్యాటర్ ఉంటుంది కదా దానికి ఆన్సర్కి రిలేట్ అయ్యని ఆ ఫోటో తీయాలి. ఫోటో తీసి దాన్ని మనము ప్రూఫ్గా చూపించాలి వాళ్ళకు. నేను ఇక్కడ నుంచి చదివాను, సో ఇందులో అయితే ఇది ఆన్సర్ ఉంది కానీ మీరు ఇచ్చింది తప్పిచ్చారని మనం ప్రూఫ్ ఇవ్వాలి. సో ఏదైనా రిఫరెన్స్ బుక్స్ కానీ ఏవన్నా మీరు గూగుల్లో నుంచి కూడా స్క్రీన్ షాట్స్ తీయచ్చు. దాన్ని స్క్రీన్ షాట్ తీసి మనం పెట్టొచ్చు ఎక్కడికైనా. కాకపోతే అది ప్రాపర్ రిసోర్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఒక రిసోర్స్ మనం ఇస్తున్నామంటే అది నమ్మేటట్టు ఉండాలి. బుక్స్ అన్న యూజ్ చేయొచ్చు. మీరు విజేత కాంపిటీషన్స్ కానీ ఏమైనా బుక్స్ చదివి ఉంటారు కదా, మీ యొక్క డిగ్రీ టెక్స్ట్ బుక్స్, మీ నోట్ బుక్స్ కాదు, ఓన్లీ రిఫరెన్స్ బుక్స్ ఏదైనా బుక్స్లో ఉంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో తెలుగులో అన్న ఇవ్వచ్చు, ఇంగ్లీష్లో అన్న ఇవ్వచ్చు. తెలుగులో ఇస్తే ఇవ్వండి, సార్ మీరు ఈ 5th క్వశ్చన్కి సి ఆన్సర్ ఇచ్చారు కానీ నేను నా టెక్స్ట్ బుక్లో ఈ ఫస్ట్ లెసన్లో దీనికి సంబంధించిన మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్లో దీనికి ఈ ఏ ఆప్షన్కి సంబంధించిన ఆన్సర్ ఉంది. సో మీరు ఇది చూడండి, దీన్ని వెరిఫై చేసిన తర్వాత మీరు ఫైనల్ ఆన్సర్ నాకు మెసేజ్ ఉండదు, చేంజ్ చేయండి అని చెప్పాలి మనము. అంటే డీటెయిల్డ్గా మనము రీకౌంటర్ ఇవ్వాలి. మీరు చేసింది తప్పు ఇక్కడ ఉంది, ప్రూఫ్ ఇక్కడ ఉంది, మీరు చూడండి వెరిఫై చేయండి అని మనము డాక్యుమెంట్ రూపంలో మనం ఇవ్వాలి. సో మెయిన్గా మనకు ఇదే ఫార్మేట్లో మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి, సేమ్ టేబుల్ గీయండి, టేబుల్ గీసి మంచిగా కనిపెట్టేటట్టు క్వశ్చన్ ఐడి, క్వశ్చన్ నంబర్ రిలేటెడ్ టు మాస్టర్ క్వశ్చన్, మళ్ళీ ఆన్సర్ ఏమి ఇచ్చారు, నెక్స్ట్ మీ జస్టిఫికేషన్ ఇవ్వాలి ఎందుకు కరెక్ట్, మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ 1 2 3 ఆర్ ఏబిసిడియో అది ఇచ్చి నెక్స్ట్ జస్టిఫికేషన్. సో మీరు ఏ బుక్లో చూసి దీన్ని జస్టిఫై చేస్తున్నారు దాని యొక్క ఫోటో దానికి అటాచ్ చేసి, ఇది ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా చేయొచ్చు ఫస్ట్ థింగ్. సో దీన్ని ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకోండి. సపోజ్ ఎంఏ సోషాలజీలో ఒక తప్పు ఉంది, సో ఎవరైనా ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు కానీ మొబైల్లో కూడా వేయచ్చు. వైట్ షీట్ తీసుకోండి, వైట్ పేపర్ A4 షీట్, సేమ్ బాక్స్ వేయండి, అన్నీ రాసి. సపోజ్ మీరు ఏం చేయండి అంటే ఎక్కడైతే బుక్లో కానీ మీరు ప్రూఫ్ చూపిద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ దాని ఫోటో తీసి ఆ ఇమేజ్ అనేది ఆ డాక్యుమెంట్లో వచ్చేటట్టు మీరు గూగుల్లో వేసుకోవచ్చు. చేసి ఫైనల్గా ఒక PDF కానీ ఒక డాక్యుమెంట్ చేయండి. డాక్యుమెంట్ చేసిన తర్వాత అది ప్రాపర్ వేగా ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో అన్నీ ఇలా చేసిన తర్వాత మీరు ఒకటే సబ్జెక్ట్ కాదు, ఎన్ని సబ్జెక్ట్స్ రాసినా మీకు డౌట్ అనిపిస్తే ఇది కాదు ఇది అనుకుంటున్నాను, అది కూడా ప్రూఫ్ ఉండాలి మీకు, పక్కా ఇదే ఆన్సర్ అని. అలా ఉంటేనే ఎన్ని క్వశ్చన్స్ అన్నా మీరు ఆబ్జెక్షన్ చేయొచ్చు. సో మీ దగ్గర ప్రూఫ్ ఉంటేనే ఆబ్జెక్ట్ చేయొచ్చు, ప్రూఫ్ లేకపోతే లేదండి. సో మెయిన్గా ఇదంతా చేసినాక తర్వాత డాక్యుమెంట్ రూపంలో PDF అన్న డాక్యుమెంట్ ఏదో ఒక రూపంలో మీరు ఎవరికి పంపాలి, ఈమెయిల్ ఐడి ఇచ్చారు cpget.helpdesk@gmail.com. సో మీరు సబ్జెక్ట్లో ఏం రాయాలంటే ఆబ్జెక్షన్ ఫర్ మీ యొక్క సబ్జెక్ట్ MA సోషాలజీ కానీ MA తెలుగు MSc బాట్నీ అని ఇలా సబ్జెక్ట్ రాసి ఆ డాక్యుమెంట్కి ఒక నేమ్ కూడా ఇవ్వండి. MA ఆబ్జెక్షన్ అని ఇట్లా సబ్జెక్ట్ ఆబ్జెక్షన్ అని ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఎన్నో మెయిల్స్ వస్తాయి. సో మీరు హైలైట్ అవ్వాలంటే మీ సబ్జెక్ట్ పేరు ఇవ్వాలి, ఆబ్జెక్షన్ అని ఇట్లా మంచిగా ఫార్మేట్లు ఇస్తే అప్పుడు ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి వాళ్ళు ఎవరైతే ఈ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు సెండ్ చేస్తారు, వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత సపోజ్ మీ బుక్ ఏదైతే ప్రూఫ్ కరెక్ట్ ఉందో వాళ్ళు వెరిఫై చేస్తే ఓకే అనిపిస్తే అందరికి మార్క్ యాడ్ చేస్తారు. ఎవరైతే మీరు చెప్పిన ఆప్షన్ అందరు పెడితే అందరికి వస్తుంది, వేరే ఆప్షన్లో పెట్టిన వాళ్ళకి రాదు. సో ఈ విధంగా మీరు డాక్యుమెంట్ ఫార్మేట్లో వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్లో పర్ఫెక్ట్గా చేసి ల్యాప్టాప్ ఉన్న వాళ్ళైతే చెయ్యండి, హెల్ప్ చేయండి మీ ఫ్రెండ్స్కి. 1 మార్క్ ఇంక్రీజ్ అయినా ఒక 500,000 మెంబర్స్ని దాటిపోవచ్చు. ఎందుకంటే సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళే 1000 మెంబర్స్ 2000 మెంబర్స్ ఉంటారు. సపోజ్ మీరు ఆబ్జెక్షన్ పెట్టి 1 మార్క్ ఇంక్రీజ్ అయినా మీకు ఒక 1000-2000 మెంబర్స్ మీకన్నా ముందు వెనకకి వెళ్ళిపోతారు. సో ఆబ్జెక్షన్ చేసేవాళ్ళు ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు చేయండి. ఫోన్లో నేను చెప్పినట్టు A4 షీట్ తీసుకొని
అంత క్లారిటీగా ఆ డబ్బా ఎట్లుందో అట్లా గీసి మీరు రాసి ఫోటో ఏమన్నా ప్రూఫ్ లాగా దాంట్లో యాడ్ చేయొచ్చు గూగుల్లో. హౌ టు యాడ్ ఇమేజ్ ఇన్ డాక్యుమెంట్, హౌ టు యాడ్ ఇమేజ్ ఇన్ లైక్ పీడిఎఫ్ అని ఎంటర్ చేసి మీరు చేసేయండి. చేసి ఈ రోజు రేపే ఛాన్స్, మళ్ళీ 23 నుంచి స్టార్ట్ అయింది కానీ నిన్న ఎవ్వరు అందరు బిజీలో ఉండే, లైక్ మార్క్స్ అన్నీ వస్తున్నాయి అవే టెన్షన్లు ఉన్నారు. ఈ రోజు రేపు ఈవినింగ్ వరకే, మళ్ళీ రేపు కూడా 5 వరకే ఉంటారు వాళ్ళు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. సో 5 లోపే మోస్ట్లీ ఈ రోజు చేయండి. ఎన్ని ఆబ్జెక్షన్స్ మీకు ఇష్టం, కానీ ఆ ఫార్మేట్లోనే కింద కూడా మనము ఒకటే కాదు, ఒక సబ్జెక్ట్ ఉంది మీకు 5 ఆబ్జెక్షన్లు అంటే 5కి కూడా 5 క్వశ్చన్ ఐడీస్ రాసి దానికి రిలేవెంట్ అయిన ప్రూఫ్ మనం చూపించాలి. బుక్స్లో కానీ గూగుల్ నుంచి కూడా స్క్రీన్ షాట్స్ తీసి దాంట్లో పెట్టండి, రిలవెంటే. వాళ్ళు ఓకే కన్విన్స్ అయితే మీకు మార్క్స్ యాడ్ చేస్తారు, లేదంటే లేదు. సో ఈ విధంగా మీరు కీ ఆబ్జెక్షన్స్ని మీరు పెట్టుకోవచ్చండి. సో ఫోన్లో కానీ మీరు ల్యాప్టాప్లో ఎవరికైనా ఉంటే మీరు హెల్ప్ తీసుకోండి ఎవరిదన్నా. సో ఈ విధంగా మీరు కీ ఆబ్జెక్షన్ చేసుకోవచ్చు. ఈ కీ ఆబ్జెక్షన్స్ తర్వాత మీకు ఈ 1 వీక్లో కానీ ఒక 10 డేస్లో ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి. సో అప్పుడు మీ ర్యాంక్ కార్డ్స్ మీద నుంచి మీకు లైక్ టాప్ యూనివర్సిటీస్ వస్తాయా, సబ్ క్యాంపస్లు వస్తాయా, ప్రైవేట్ కాలేజెస్ వస్తాయా, అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు వచ్చిన మార్క్స్లో ఒక 2 మార్క్స్ 1 మార్క్ డిఫరెన్సెస్ రావచ్చు ఫైనల్ ర్యాంక్ కార్డ్లో. సో ఆబ్జెక్షన్స్ కొందరు రేజ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు కీ ఆబ్జెక్షన్స్ కూడా రేజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్ని లైక్ కాలేజెస్లో ఫీజు ఏ విధంగా ఉంటుంది, స్కాలర్షిప్స్ ఏ విధంగా ఉంటాయి, ఎక్కడ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, టాప్ యూనివర్సిటీ ఏందో అలాంటివి వీడియోస్ చేస్తానండి. సో ఇంకేమన్నా ఈ కీ ఆబ్జెక్షన్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, ఇలా టీఎస్సీపీ గేట్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి.